హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సువిద్య అకాడమీ. నేను మీ మల్లికార్జున్, తెలుగు ఫ్యాకల్టీ అండ్ మోటివేషనల్ స్పీకర్. సో చాలామందికి ఛందస్సు అనేటువంటి తెలుగు వ్యాకరణంలో కందపద్యం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో కందపద్య లక్షణాలు వచ్చేవాళ్ళు చాలా తక్కువనండి. సో ఏదైతే ఉత్పలమాల, చంపకమాల, శారదులు, మధ్యమం చెప్తారు కానీ కందపద్య లక్షణాల దగ్గర క్లారిటీ ఉండదు. లక్షణాలు రావడం గొప్ప కాదు, పర్ఫెక్ట్గా క్లారిటీగా ప్రాపర్గా కందపద్యం నేర్చుకోవడం అనేది చాలా కష్టం. కందపద్యం రాసేవారే కవి అని కూడా అంటారు. సో అలాంటి కందపద్యాన్ని ఈరోజు మనం చూద్దాం. కందపద్య లక్షణాలు ఎలా ఉన్నాయనేది ఈజీ వర్షన్లో. మీరు జస్ట్ 15 మినిట్స్ అండి, 15 నిమిషాలు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా, టెట్ వాళ్ళైనా, ఏపీ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, సీటెట్ వాళ్ళని ఎవరైనా సరేనండి, పర్ఫెక్ట్గా 15 నిమిషాలు వినండి. కందపద్యం మైండ్లో ప్రింట్ చేసి పంపిస్తాం. చాలా కాంప్లికేటెడ్ ఏరియా, బట్ ఏదైతే కష్టమవుతుందో అదే సులభంగా చేసుకోవడమే మన యొక్క ముఖ్యమైన లక్ష్యం అనమాట. సో ఈరోజు కందపద్య లక్షణాల గురించి మనం మాట్లాడదామండి. సో కందము అనేటువంటి ఈ యొక్క పద్యానికి సంబంధించిన లక్షణాలలో సో ఫస్ట్ పాయింట్, కందపద్యము ఏ జాతికి సంబంధించిందంటే అది జాతికి సంబంధించిందండి కందపద్యం. సో మీకు పద్యాలు అనేవి 3 రకాలు ఉంటాయి. వృత్తాలు, జాతులు, ఉపజాతులు అనేవి ఉంటాయి. సో అవన్నీ యాప్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. బట్ నేను షార్ట్కట్గా కందపద్యాన్ని క్లారిటీగా చెప్తా ఉన్నా. సో కందపద్యం ఏ జాతికి సంబంధించిందంటే జాతికి సంబంధించింది. ఇందులో 4 పాదాలు ఉంటాయి. సో కందపద్యంలోని పాదాల సంఖ్య 4, భాగాలు 2 అండి. భాగాలు 2 అంటే జనరల్గా 2 పాదాలు కలిసి ఒక భాగంగా, ఇంకో 2 పాదాలు కలిసి ఒక భాగంగా ఉంటాయి. సో మిమ్మల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 భాగాలు ఉంటాయి ఏ పద్యంలో అంటే కందపద్యం. సో క్లియర్. సో పాయింట్ 1 జాతికి సంబంధించింది. పాయింట్ 2 4 పాదాలు ఉంటాయి, బ్రాకెట్లో 2 భాగాలు ఉంటాయి. థర్డ్ పాయింట్, కందపద్యంలో వచ్చే గణాలు ఇంపార్టెంట్ అండి. కందపద్యంలో నల్ల, గగ, భజస అనే గణాలు వస్తాయి. సో పర్టికులర్గా ఈ 5 గణాలకు వెళ్ళి ఏవైనా రావచ్చు, వచ్చినవి మళ్ళీ కూడా రావచ్చు. సో కందపద్యంలో వచ్చే గణాలు డాష్ అంటే ఏం చెప్పాలి, నల్ల, గగ, భజస అనే గణాలు రావడం జరుగుతాయి. సో ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క గణాలు వస్తాయండి. ఇందులో మాత్రం జస్ట్ ఈ 5 గణాలకు వెళ్ళి రావడానికి అవకాశం ఉంది. నిజంగా ఆ గణాలు వస్తున్నాయా లేవా మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో కందపద్యానికి సంబంధించిన 2 పాదాలు రాశానండి. ఈ 2 పాదాలు కలిసి ఒకటే భాగం. సీసపద్యంలో పాదాలు 4 ఉంటాయి, భాగాలు 8 ఉంటాయి. కందపద్యంలో పాదాలు 2 ఉంటే ఆ 2 పాదాలు కలిసి ఒక భాగంగా మాత్రమే ఉంటుంది. సో 2 భాగాలు ఉంటాయి కందపద్యంలో, 8 భాగాలు ఉంటాయి సీసములో. రెండిట్లో కామన్గా 4 పాదాలే. ఈ ఏరియాలో బిట్ అడుగుతున్నారు కాబట్టి రిపీట్ చేయడం జరిగింది. సో పరనారీ సోదరుడై పరధనమున కాసపడక పరులకు హితమై, హితుడైన ఉంటుంది, హితమైన ఏం కాదు. సో ఈ పద్యపాదాన్ని మనం ఘన విభజన చేస్తే, గురువు లఘువులు గుర్తించగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి గురువు లఘువులకు సంబంధించినటువంటి మ్యాటర్ తెలిసి ఉండాలండి. సో అందులో భాగంగా లఘువు, లఘువు, దీర్ఘాక్షరం గురువు, దీర్ఘాక్షరం గురువు, దీర్ఘం గురువు, లఘువు, లఘువు, ఐత్వంతో కూడుకున్న అక్షరం గురువు. లఘువు, 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 లఘువు అన్ని రస్వాలనండి. దీర్ఘం గురువు, రస్వం, 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 రస్వాక్షరం, 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 ఐత్వంతో కూడిన అక్షరం గురువు. టెక్స్ట్ బుక్లలో కొన్ని సందర్భాల్లో ఇక్కడ హితుడైన ఉంటుంది, ఏదైనా కాదు, ఏదైనా ఒకటే. సో ఇలా ఒక పద్యపాదాన్ని మనం గురువు లఘువుల క్రమాన్ని గుర్తించడం చేయాలి, ఫస్ట్ పాయింట్. ఇకపోతే కందపద్యంలో ఘన విభజన చేసేటప్పుడు జనరల్గా ఏ పద్యంలోనైనా దీర్ఘాలు, రస్వాలే ఉంటాయండి ఎక్కువ సందర్భాలు. అప్పుడప్పుడు సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు వస్తూ ఉంటాయి, అది వేరే విషయం. ఇక్కడ కందపద్యాన్ని మనం ఏ విధంగా ఐడెంటిఫికేషన్ చేయాలి? జనరల్గా ఉత్పలమాల, చంపకమాల చూస్తే భా వస్తే భరణ భవరవ, నా వస్తే నజ భజ జజర, మా వస్తే మస జస తత్తగా వస్తాయి. కాబట్టి కందపద్యాన్ని కానీ, వృత్తాలు, జాతులు కానీ, ఉపజాతులు ఘన విభజన చేసేటప్పుడు ఒక మెథడ్ చెప్తాను, హ్యాండ్ అవుట్ మెథడ్ ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్లో ఉండదండి హ్యాండ్ అవుట్ మెథడ్, దిస్ ఇస్ టెక్నికల్ వ్యూ. సో హ్యాండ్ అవుట్ ప్రకారం ఏం చేయాలంటే ఆ గణాలు వచ్చే విధంగా మనం ట్రై చేయాలి. ఎప్పుడైనా హ్యాండ్ అవుట్, హ్యాండ్ని తీసుకెళ్ళి 2 అక్షరాల పక్కన పెట్టుకోవాలండి. 2 అక్షరాల పక్కన పెట్టుకున్నప్పుడు 2 లఘువులు ఉన్నాయి కదా, 2 లఘువుల్ని చందశాస్త్రంలో లల అంటాం. లల అనేది ఆ బాక్స్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఉందా అండి? లేదు అంటే హ్యాండ్ అవుట్ సెట్ అవ్వలేదు. మళ్ళీ ఏం చేస్తావు, హ్యాండ్ అవుట్ 3కి వెళ్తాం. ఇప్పుడు చూడండి, హ్యాండ్ అవుట్ 3 వేసినప్పుడు సా అనేటువంటిది వచ్చిందండి. చివరి గురువును సా అంటాం. సగనం అనేది అందులో ఉందా అంటే ఎస్ ఉంది, కాబట్టి క్లోజ్ చేసేస్తాం. మనకి పర్టికులర్గా ఈ ఏరియాలో ఆ గణాలు మాత్రమే కావాలి, బికాస్ కందపద్యంలోని గణాలు నల, గగ, భజస కాబట్టి. మళ్ళీ హ్యాండ్ అవుట్ 2 అండి. ఎప్పుడైనా హ్యాండ్ అవుట్ 2
సెట్ కాకపోతే 3, సెట్ కాకపోతే 4 అండి. ఈవెన్ టెక్స్ట్ బుక్లో ఉండవు భయ్యా. ఇది కోడ్స్, స్మార్ట్ కోడ్స్. సో 2 అక్షరాల పక్కన పెడితే ఏమొస్తుంది? 2 గురువులు ఉంటాయి. 2 గురువులు ఉన్న దాన్ని ఏమంటారు? గగ అంటాం. కాబట్టి క్లోజ్ గగ. మళ్ళీ హ్యాండ్ అవుట్ 2 అంటే 2 లఘువులు లల, హ్యాండ్ అవుట్ 3 అంటే సగనము. సో ఆ పర్టికులర్ 5 గణాలకు వెళ్ళి రావచ్చు, వచ్చినవి రిపీట్ అవ్వచ్చు. ఓకే, అలాగే మళ్ళీ హ్యాండ్ అవుట్ 2 లలా వస్తుంది, హ్యాండ్ అవుట్ 3 నగనం వస్తుంది, నగనం లేదు. హ్యాండ్ అవుట్ 4 నల వస్తుంది, హ్యాండ్ అవుట్ 4 నల. హ్యాండ్ అవుట్ 2 లల, హ్యాండ్ అవుట్ 3 సగనం, సగనం లేదండి అందులో, ఆ బాక్స్లో వచ్చేదాకా చూసుకోవాలి. హ్యాండ్ అవుట్ 4 సల. చూడండి అక్కడ మనకి నల, నగ, భజస అనే గణాలు వస్తాయి. ఇక్కడ హ్యాండ్ అవుట్ 2 ఓకే కాదు, హ్యాండ్ అవుట్ 3కి ఓకే అవుతుందండి. ఏ గణం వస్తుంది? సగనం వస్తుంది. హ్యాండ్ అవుట్ 2తో లలా వస్తుంది, మళ్ళీ సెట్ కాలేదు కాబట్టి మనం గురువు యాడ్ చేసుకుంటే సగనం వచ్చేసింది. మళ్ళీ హ్యాండ్ అవుట్ 2 అంటే 2 లఘువులు ఉంటే ఏమంటారు? లలా అంటారు. 3 లఘువులు ఉంటే ఏమంటారు? నగనం అంటారు. నగనం లేదండి అక్కడ. హ్యాండ్ అవుట్ 4 నల. ఆ పర్టికులర్గా 5 గణాలకు వెళ్ళి మాత్రమే రావాలి. అలా రావాలంటే 2 అక్షరాల పక్కన చేయబెట్టాలి. అది కనబడప్పుడు 3 అక్షరాల దగ్గరికి వెళ్ళాలి, అది కనబడనప్పుడు 4 అక్షరాల దగ్గరికి వెళ్ళాలి భయ్య. హ్యాండ్ అవుట్ 2, హ్యాండ్ అవుట్ 3, హ్యాండ్ అవుట్ 4. ఇక్కడ చూడండి నలా వచ్చింది. సో ఆటోమేటిక్గా మిగిలింది సగనం. ఈ విధంగా కందపద్యము, సుమతి శతక పద్యాలన్నీ దాదాపుగా కందపద్యాలే. కందపద్యంలో 2 పాదాలు తీసుకొని గణ విభజన చేస్తే కంటిన్యూగా కాకుండా నల, గగ, భజస అనే గణాలు అప్పుడప్పుడు అలా వచ్చినవి మళ్ళీ రావచ్చు, ఎన్నిసార్లు రావచ్చు. ఆ పర్టికులర్ 5 గణాలకు వెళ్ళి మాత్రమే రావాలి. ఇది 3rd పాయింట్ ఇన్ కందం. కందపద్యానికి సంబంధించిన దాంట్లో పాయింట్ 1 జాతికి సంబంధించింది. 4 పాదాలు ఉంటాయి. నల, గగ, భజస అనే గణాలు వస్తాయి. అండ్ యతి స్థానము అనేటువంటిది చూడాలి. సో యతి స్థానము అనేటువంటి దాంట్లో యతి అంటే విరామము, విశ్రాంతి, విరమము, వలి, వడి అనే పేర్లు ఉన్నాయండి. దాని బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది, మనకు టైం లేదు. షార్ట్కట్గా యతి అంటే విరామం అని గుర్తుపెట్టుకోండి. యతి స్థానము 1-4. 1-4 అంటే 1 అంటే ఫస్ట్ గణం, 4 అంటే 4th గణము. 1-4 గణాలలోని మొదటి అక్షరాలకి యతి చెల్లుతుంది. కాకపోతే కేవలము 2-4 పాదాలలో మాత్రమే ఉంటుంది. సో అందుకని ఇది షార్ట్కట్గా స్మార్ట్గా ఎలా చెప్పాలి? 1-4 బట్ 2-4. షార్ట్కట్గా 1-4 బట్ 2-4 అంటే 1-4 గణాలలో ఉన్న మొదటి అక్షరాలకు చెల్లుతుంది, కానీ కేవలం 2-4 పాదాలలో మాత్రమే యతి స్థానము తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2వ పాదం ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. 2వ పాదంలో ఎలా తీసుకోవాలి? 1-4 ప్రాసెస్. 1-4 అంటే ఫస్ట్ గణంలో ఉన్న ఫస్ట్ అక్షరము, 1, 2, 3, 4 4th గణంలో ఉన్న ఫస్ట్ అక్షరం దగ్గర బ్రేక్ ఇవ్వాలి. అసలు మొదటి పాదంలో ఉండే ఛాన్సే లేదండి. ఉన్నవి 3 గణాలే కదా, 4వ గణం లేదు కదా. సో కందపద్యంలో యతి స్థానము 1-4 బట్ 2-4 ఈ ప్రాసెస్లో తీసుకుంటాం. అక్కడే పరనారి సోదరుడై పరధనమున కాసపడక. యతి అంటే ఏం లేదండి, బ్రేక్ ఇవ్వాలి. పరులకు హితమై అంటే బ్రేక్ తీసుకునే ప్రాసెస్ని యతి అంటాం అనమాట రెగ్యులర్లీ. సో 4 పాయింట్స్ కంప్లీట్ ఇన్ కందం. అండ్ లాస్ట్ పాయింట్ ప్రాస నియమం ఉంటుంది. ప్రాస అక్షరం అంటే రెండవది, ప్రాసాక్షరం అంటే రెండవది. ఆ 2వ అక్షరం అన్ని పాదాలలో ఉంటే ప్రాస నియమం అంటారండి. ఇది ప్రాస నియమం. ఇక్కడ రా ఉంది, ఇక్కడ రా ఉంది, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కూడా రానే వస్తుంది. అలా ప్రాస నియమం అంటే ప్రతి పద్యపాదంలోని 2వ అక్షరము అన్ని పాదాలలో సమానంగా ఉంటే దాన్ని ప్రాస నియమం అంటారు. ప్రాసాక్షరం వేరు, ప్రాస నియమం వేరు. ఇది కందపద్యానికి సంబంధించిన మెయిన్ పాయింట్స్. సో కందపద్యానికి సంబంధించినటువంటి మెయిన్ పాయింట్స్ 5 ఫినిష్. కందపద్యానికి సంబంధించినటువంటి మెయిన్ పాయింట్స్ 5 ఫినిష్. కందపద్యానికి సంబంధించిన మెయిన్ పాయింట్స్ 5 ఫినిష్ అండి. కందపద్యంలో ఉన్నటువంటి న్యూ పాయింట్స్ మొత్తం 3 న్యూ పాయింట్స్ ఉంటాయండి. ఈ మెయిన్ పాయింట్స్ ఏంటి, న్యూ పాయింట్స్ ఏంటి నేను లాస్ట్లో చెప్తాను, అంతవరకు వెయిట్ చేయండి. కందపద్యానికి సంబంధించిన న్యూ పాయింట్స్ ఏంటి అంటే, కందపద్యానికి సంబంధించిన దాంట్లో మొదటి పాదంలో 3 గణాలు, 2వ పాదంలో 5 గణాలు, మొత్తం 8 గణాలు ఉంటాయి ఒక భాగంలో. చూడండి, మొదటి పాదంలో 3 గణాలు ఉన్నాయి, 2వ పాదంలో 1, 2, 3, 4, 5 5 గణాలు. సో 3 + 5 = 8 గణాలు, ఓన్లీ 1 పార్ట్. అలా టోటల్గా కందపద్యం మొత్తం తీసుకుంటే ఎన్ని గణాలు వస్తాయండి? 16 గణాలు వస్తాయి. అడగొచ్చు 16 గణాలు ఉంటాయి ఎందులో అంటే కందపద్యంలో. గణం అంటే ఎంతవరకు లైన్ కొడతామో అంతవరకు గణం అండి. ద్వయాక్షర గణాలు, త్రయాక్షర గణాలు, చతురక్షర గణాలు అని మనకు చంద్రశాస్త్రంలో ఉంటాయి. దాని బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది. సో కందపద్యానికి సంబంధించిన దాంట్లో
ఫస్ట్ న్యూ పాయింట్ 3 + 5 = 8, ఓన్లీ 1 పార్ట్. అంటే ఫస్ట్ పాదంలో 3 గణాలు, సెకండ్ పాదంలో 5 గణాలు, మొత్తం 8 గణాలు ఉంటాయి ఒక భాగంలో. ఇంకో భాగంలో 8 గణాలు, మొత్తం కలిపి 16 గణాలు ఉంటాయి కంద పద్యంలో. దిస్ ఈజ్ న్యూ పాయింట్ ఇన్ కందము. కందంలో 3 న్యూ పాయింట్స్ ఉన్నాయండి. ఫస్ట్ న్యూ పాయింట్ అయిపోయింది. సెకండ్ న్యూ పాయింట్ చతుర్మాత్ర గణాలతో కూడిన పద్యమే కంద పద్యము. చతుర్మాత్ర గణాలంటే ఏంటి సార్? చతుర్మాత్ర గణాలంటే ఏం లేదు భయ్యా. లఘు ఉంటే ఒక నెంబర్ తీసుకోండి, ఒక మాత్ర. గురువు ఉంటే 2 మాత్రలు తీసుకోండి, యాడ్ చేసుకోండి. 1 + 1 2, 2 + 2 4, 4 మాత్రలు. ఇక్కడ 2 గురువులు ఉన్నాయి కాబట్టి 2 + 2 4. 1 + 1 2, 2 + 2 4. చతుర్మాత్ర అంటే 4 మాత్రలు. 4 మాత్రలు అంటే లఘువుకు 1 మాత్ర, గురువుకు 2 మాత్రలు తీసుకొని ప్లస్ చేసుకుంటే అదే అయిపోతుంది. సేమ్ 4 4 4 4 4. సో అన్ని భాగాలలో కూడా, అన్ని గణాలలో కూడా చతుర్మాత్ర గణాలు ఉంటాయి. మేబీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చతుర్మాత్ర గణాలతో కూడిన పద్యం ఏదైనా ఉందంటే దట్ ఈస్ కంద పద్యం అని గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ సెకండ్ న్యూ పాయింట్ ఇన్ కందము. అండ్ థర్డ్ న్యూ పాయింట్ ఇన్ కందము ఏంటంటే మొదటి పాదంలో మొదటి అక్షరం లఘువైతే లఘువు, గురువైతే గురువు, మిగిలిన అన్ని పాదాల్లో కూడా ఉండాలి. చూడండి, మొదటి పాదంలో మొదటి అక్షరం లఘుతో స్టార్ట్ అయింది కదా భయ్య, అలాగే మిగిలిన పాదాల్లో కూడా మొదటి అక్షరం లఘువే ఉండాలి. ఒకవేళ మొదటి పాదంలో మొదటి అక్షరం గురువైందనుకో, మిగిలిన అన్ని పాదాలలో గురువుగా ఉండాలని నియమం ఉందండి కంద పద్యంలో. దిస్ ఈజ్ న్యూ పాయింట్ ఇన్ కందము. సో టోటల్గా 3 న్యూ పాయింట్స్ కంప్లీట్ ఇన్ కందం. ఫస్ట్ న్యూ పాయింట్ 3 + 5 = 8. సెకండ్ న్యూ పాయింట్ చతుర్మాత్ర గణాలతో కూడిన పద్యం. థర్డ్ న్యూ పాయింట్ మొదటి పాదంలో మొదటి అక్షరం లఘువైతే గురువు, లఘువైతే లఘువు, గురువైతే గురువు, మిగిలిన అన్ని పాదాలలో కూడా ఉండాలి అనే నియమం ఉంది కంద పద్యానికి సంబంధించి. అండ్ కంద పద్యంలో 3 స్పెషల్ పాయింట్స్ ఉన్నాయండి. MNS కోడ్, ఇది MNS కోడ్. ఆ కోడ్ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ స్పెషల్ పాయింట్స్ ఏంటంటే కంద పద్యానికి సంబంధించిన దాంట్లో బేసిగణము. సో బేసిగణము జగనంగా ఉండకూడదు. కంద పద్యంలో స్పెషల్ పాయింట్లో ఐ డోంట్ వాంట్ బేసిగణం జగనం, నాకు బేసిగణం అంటే ఇష్టం ఉండదు, అందులో జగనంగాడు రావద్దు అంటుంది కంద పద్యము. బేసి సంఖ్యలు ఏమేమి ఉన్నాయండి? 1 3 5 7 9లలో జగనం రావద్దు. సో 1లో జగనం ఉందా అండి? 3లో ఉందా? అలాగే 5లో ఉందా చూసుకోండి. 1లో జగనం లేదు, 3లో లేదు, 5లో లేదు, 7లో లేదు, 9లో. సో బేసి సంఖ్యలు అనేటువంటి నెంబర్లో జగనంగాడు రావద్దు అంటుంది కంద పద్యము. అండ్ సెకండ్ స్పెషల్ పాయింట్ ఐ వాంట్ 6th గణము, నల ఆర్ జగనం. నాకు 6వ గణం అంటే చాలా ఇష్టం. నాకు కాదండి కంద పద్యానికి. 6వ గణంలో ఏముంటుంది? ఏం కావాలంటుంది? నలగాడైనా ఉండాలి, జగనంగాడైనా ఉండాలి. ఈ 2 తప్ప వేరే రావద్దు అంటుంది. సో 1 2 3 4 5 6. సో చూడండి, 6వ గణంలో నల వచ్చిందండి. ఇక్కడ 6వ గణంలో నలనైనా ఉండొచ్చు, జగనమైనా ఉండొచ్చు. ఈ 2 తప్ప మిగతా 3 రావద్దు. సో కంద పద్యానికి సంబంధించిన సెకండ్ స్పెషల్ పాయింట్ 6వ గణము నల కానీ జగనం కానీ ఉంటుంది. అండ్ లాస్ట్ స్పెషల్ పాయింట్ 2 భాగాల చివర గురువు ఉండాలి. 2 భాగాల చివర గురువు ఉండాలి. 2 భాగాల చివర అంటే మొదటి భాగం చివర గురువు ఉంది చూడండి భయ్య, మళ్ళీ 2వ భాగం చివర గురువు ఉంటుందండి. అంటే ఈ పాయింట్ని ఇంకో రకంగా చెప్పాలి అంటే 2వ పాదం చివర 4వ పాదం చివర గురువు అన్నా ఏం కాదు, లేదా మొదటి భాగం చివర గురువు 2వ భాగం చివర గురువు అన్నా ఏం కాదు, 2 భాగాల చివర గురువు ఉంటుందన్నా కూడా ఏమీ కాదు. దిస్ ఈజ్ స్పెషల్ పాయింట్ ఇన్ కందము. టోటల్గా 5 + 3 + 3 11 పాయింట్స్తో కంద పద్యం ఫినిష్ అయిపోయింది. మనం నేర్చుకునేటప్పుడు సబ్జెక్ట్ని డిఫరెంట్ వర్షన్లో కాన్సెప్ట్ని డిస్టర్బ్ చేయకుండా, సో బ్రెయిన్కి అట్రాక్ట్ అయ్యేటట్టు నేర్చుకునే సిస్టమే దిస్ ఈజ్ న్యూ సిస్టమ్. సార్ కొంతమంది అనుకుంటారు, సార్ మెయిన్ పాయింట్స్ ఎక్కడ సార్? స్పెషల్ పాయింట్లు ఏంటంటే సబ్జెక్ట్ని 11 పాయింట్లని గుండుగుత్తగా నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక పాయింట్ మిస్ అవుతాం, అదే పాయింట్ ఎగ్జామ్లో అడుగుతాం. అలా కాకుండా నీ బ్రెయిన్కి ఏం చెప్పాలి? 5 మెయిన్ పాయింట్స్, 3 న్యూ పాయింట్స్, 3 స్పెషల్ పాయింట్స్. మెయిన్ పాయింట్లో ఫస్ట్ జాతికి సంబంధించింది 4 పాదాలు ఉంటాయి. నలగగ భజస అనే గణాలు వస్తాయి. యతిస్థానం 1 4 బట్ 2 4 ప్రాస నియమం ఉంటుంది. దిస్ ఈజ్ మెయిన్ పాయింట్స్ రోల్. అండ్ సెకండ్ న్యూ పాయింట్స్ 3 + 5 = 8. అండ్ 2వ న్యూ పాయింట్ ఇక్కడ చతుర్మాత్ర గణాలతో ఉన్న పద్యము. మొదటి పాదంలో మొదటి అక్షరం లఘువైతే లఘు, గురువైతే గురువైతే ఉంటుంది అన్ని పాదాలలో. దిస్ ఈజ్ న్యూ పాయింట్స్. అండ్ స్పెషల్ పాయింట్
బేసి గణం జగనంగా ఉండకూడదు, ఆరవ గణము నల కానీ జగనం కానీ అయి ఉండాలి, 2 భాగాల చివర గురువు ఉండాలి. ఇవన్నీ కూడా 5+3+3 అనే ఫార్ములా నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఓహో దిస్ ఇస్ మెయిన్ పాయింట్స్, దిస్ ఇస్ న్యూ పాయింట్స్, దిస్ ఇస్ స్పెషల్ పాయింట్స్ అని మైండ్ అటాక్ చేసుకొని ఏ బిట్ కూడా ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. అందుకని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరిగింది. అంటే కందపద్యము రాయాలంటే ఎన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఒక క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే ఎల్బిడబ్ల్యూ ఉంటుంది, క్యాచ్ అవుట్ ఉంటుంది, రన్ అవుట్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ అవుట్స్ ఉంటాయండి. సో అందుకని ఆ యొక్క రూల్స్ని తట్టుకొని ఒక క్రికెటర్ సెంచరీ చేస్తారండి. సో కందపద్యం రాయాలంటే ఇన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఇందులో ఏ రూల్ ప్రాపర్గా లేకున్నా దట్ ఈస్ నాట్ కందపద్యం, కొట్టేస్తామండి. అందుకని కందపద్యం రాసేవారే కవి అంటారండి. అంత పవర్ఫుల్గా ఉంటుంది. రూల్స్ విపరీతం, పద్యము చిన్నది, సుమతి శతక పద్యాలన్నీ కందపద్యాలండి. ఇప్పుడు మీరు ఈ పాయింట్ని మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా 5+3+3 అనే ఫార్ములా మైండ్లో పెట్టుకోండి. 5 మెయిన్ పాయింట్స్, 3 న్యూ పాయింట్స్, 3 స్పెషల్ పాయింట్స్. నో డౌట్ పిక్చరైజేషన్ అయిపోయి ఉంటుంది బ్రెయిన్లో, మర్చిపోయే ఛాన్స్ లేదు. గ్రామర్ లాగా నేర్చుకుంటే గుర్తుంటుందండి. గ్రామర్ని జాలీగా, లవ్లీగా, అందులో ఏమి లేదు, అది సింపుల్గా తీసే విధంగా ఉండాలండి. ఆల్మోస్ట్ అతడు సినిమా అనుకుంటా ఒక డైలాగ్ బాగా నచ్చింది. మహేష్ బాబు ఒక దాంట్లో ఏదో రౌడీలను కొట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మన తనికెళ్ళ భరణి గారు అంటారు, ఎంత స్మార్ట్గా కొట్టాడరా, అలా కొట్టినట్టుంది. సబ్జెక్ట్ కూడా అలా సింపుల్గా వెళ్ళే ప్రయత్నం చేస్తే మనకి ఈజీగా కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కువగా ఉంటుందండి. అలాగే మీరందరూ కూడా సువిద్య అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మనకి ఇంకా కంటిన్యూ అవ్వాలి అంటే మనకి సువిద్య అకాడమీ యూట్యూబ్ ఛానల్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా. ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ అప్ టు ఎగ్జామ్ వరకు వస్తాయండి. సువిద్య అకాడమీ యూట్యూబ్ ఛానల్ ప్లే స్టోర్లో సువిద్య అకాడమీ ఆన్లైన్ యాప్ ఉంటుంది. అలాగే యూట్యూబ్లో సువిద్య అకాడమీ యూట్యూబ్ ఛానల్ కింద చూసుకొని భయ్యా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం కామెంట్ చేయండి భయ్యా. అలాగే డిఎస్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ కంటెంట్, ఎగ్జామినేషన్ సిస్టమ్ కానీ, ఆ తెలుగుకు సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా, తెలుగు సబ్జెక్ట్ గ్రామర్ పాయింట్స్, కంటెంట్ పాయింట్ అంతా కూడా ప్లే స్టోర్లో సువిద్య అకాడమీ ఆన్లైన్ యాప్ ఉంటుంది. దాన్ని కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని దాన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఎక్స్ట్రా ఆర్డినరీ కంటెంట్ అందులో ఉంటుంది. సో అందరూ కూడా డిఎస్సిలో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.